జై జీవితము వచ్చింది. అర్థమైందా? ఇది ఒక ఎత్తు అయితే, జై జీవితం పొందకపోవడానికి మరొక కారణం కూడా ఉంది. ఏంటది అంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తితోటి పోట్లాడుతూ ఉన్నాడు. దేనికి? జై జీవితం పొందుకోవాలని. అవునా? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. ఒక మాట చెప్తాను, మీరు చాలాసార్లు చూసుంటారు. ఇది జింక లేక పులి లేదా సింహం. ఓకే, ఈ జింకని పులి వేటాడుతుంది అనుకోండి, లేక సింహం వేటాడుతుంది అనుకోండి. జింక ఎక్కువ స్పీడ్ పరిగెత్తిద్దా లేక సింహం ఎక్కువ స్పీడ్ పరిగెత్తిద్దా? అన్న ఏంటిదన్నా? ఏం పరిగెత్తిద్ది? సింహం ఎక్కువ స్పీడ్ పరిగెత్తిద్దా లేక జింక ఎక్కువ స్పీడ్ పరిగెత్తిద్దా? జింక. ఏంటిది? జింక. జింకే ఎక్కువ స్పీడ్ పరిగెత్తిద్ది. అవునా? కానీ చివరికి జయం పొందుకునేది ఎవరు? సింహం, పులో ఇవే పొందుకుంటాయి. అంత ఓపికతోటి అంత స్పీడ్ పరిగెత్తే జింక ఎందుకని ఈ సింహానికి లేక ఈ పులికి చిక్కిద్ది? కారణం ఏంటి అంటే, వేటాడి కాదమ్మా, అమ్మో వచ్చేసింది, ఇంకేముంది, పట్టేసింది, ఇంకేముంది, అయిపోయింది అంటే పిరికితనం. ఏంటిది? ఆ పిరికితనాన్ని కనుక పక్కన పెట్టేసి పరిగెత్తితే ఈ సింహానికి పొరపాటును కూడా జింక చిక్కదు. కానీ ఈ పిరికితనం ఏం చేసి తెలుసా? వెనక్కి తిరిగి చూస్తానే ఉంటుంది, వెనక్కి తిరిగి చూస్తానే ఉంటాడు. అందుకే మహానుభావుడు అన్నాడు, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై ఓపికతో పరిగెత్తండి అన్నాడు. ఈ ఓపికతో పరిగెత్తేవాడు పరిగెత్తుతూనే ఉంటే జై జీవితం పొందుకుంటాడు. కానీ పరిగెత్తకుండా వెనక్కి తిరిగి చూస్తే వాడు వచ్చి మనల్ని పట్టుకొని మింగేస్తాడు. నిజమే ఈ మాట, వాస్తవం ఈ మాట. అవునంటారా కాదంటారా? కదా. ఇందాక మీకు చదివించిన లేఖనంలోనే ఉంది, ఎవరు ఆ అగ్నిగుండంలోకి వెళ్తారు అంటే పిరికివారును అవిశ్వాసులను అన్నాడు. పిరికివారు అన్నాడు. అవునా? అంటే పిరికితనం కలిగిన వాళ్ళు జై జీవితాన్ని పొందుకోలేరు. పిరికితనం కలిగిన వాళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకోలేరు. ఈ పిరికితనం కలిగిన వాళ్ళు పతనం అయిపోతారని చెప్పాడు. ఈ పిరికితనం కలిగిన వాళ్ళు ఫలించలేరని చెప్పాడు. అవునా? ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కార్యాన్ని మనం చేసేటప్పుడు, ఏదైనా పనికి మనం పూనుకున్నప్పుడు, మనల్ని బట్టి కాకపోయినా మనం నమ్మిన దేవుని బట్టి అయినా సరే ధైర్యంగానే ఆ పనిని ప్రారంభించాలి. అంతేగాని పిరికితనంగా ఉండకూడదు. ఒక ఆయన ఉంటాడుగా, పిరికి పందలుగా ఉండమాకండి. పిరికి పందలుగా ఉంటే ఏమైంది? పతనం అయిపోతాం. అవునా? ఇద్దరు పోట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి కనుక పిరికివాడు అనుకో, బలవంతుడైన పిరికితనం ఉంటే ఏం చేస్తాడు? ఏం చేయిస్తాడు? అవునా? పతనానికి కారణం పిరికితనమే. అవునా కదా? అవునా? రక్షించబడినప్పటికీ కూడా నేను ప్రభు కొరకు బ్రతకలేనేమోనని యేసు ప్రభు దేవుడు నువ్వు నమ్మట్లేదంటే నమ్ముతున్నానయ్యా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు నువ్వు నమ్మట్లేదంటే నమ్ముతున్నానయ్యా. అన్నిటికీ కూడా అవునయ్యా అంటాడు. చివరికి బాప్తిసం పొందయ్యా అంటే ఆయన చెప్పే మాట ఏంటి? బాప్తిసం పొందాక నేను ప్రభు కొరకు నిలబడలేను. పిరికితనం. అదే పిరికితనం అంటే. అలా జరిగిద్దేమో, అలా నేను చేయలేనేమో అంటే అలా నువ్వు చేయలేవు. కానీ నా దేవుడు చేయించగలడు. దేవుడు అలా మనల్ని బ్రతికించగలడు. అయ్యా నేను నీ కొరకు నిలబడగలనా అని నువ్వు అనుకుంటే దేవుడు అంటాడు, పెంట కుప్పల మీద పడి ఉన్న వారిని సైతము లేవనెత్తి వాడుకుని వాడును నేను రా అంటాడు. అవునా? అయ్యా నాకు మాట్లాడుతూ రాదయ్యా, నేను నీ పని చేయగలనా? అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను సువార్త చెప్పగలనా? అయ్యా నేను బాలునయ్యా, నేను నీ పని చేయగలనా అంటే ఇనిమే దగ్గరకు వచ్చి అంటాడు, నేను బాలుడిని అనవద్దు, నేను నా మాటలు నీ నోట పొదిగించి నిన్ను వాడుకొని బలమైన కార్యాలు నేను జరిగిస్తాను అన్నాడు. అవునా? ఆ మాట పట్టుకొని ఇరిమియా పిరికితనాన్ని పక్కన పెట్టి ముందు అడిగేశాడు. అవునా కదా? ఏం పొందుకున్నాడు? జై జీవితాన్ని పొందుకున్నాడు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు లేచి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను వారిని విడిపిస్తానని చెప్పు అంటే, అయ్యా నాకు చేత కదయ్యా, అసలు నువ్వు ఎన్నుకున్న వ్యక్తి నేనేనా? నేను కాదు, ఇంకోసారి ఆలోచించయ్యా అంటాడు ఈయన. అప్పుడు ఆయన ఏమంటాడు? నువ్వే. అయ్యా నాకు మాట్లాడతాం రాదయ్యా అంటే, నీ నోటికి నేను తోడై ఉంటాను. నీకు నోరు ఇచ్చిన వాడు ఎవడు? నేనేగా. ఈ కర్ర తీసుకొని పోవచ్చు చాలని ఆ కర్రను వాడుకొని దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు అక్కడ. వాస్తవానికి ఈ వ్యక్తి చేయగలడా?
పిరికితనం తనలోనికి వచ్చింది, అమ్మో నేను దేవుని పని చేయలేనని. కానీ దేవుని మాటను బట్టి ఆ పిరికితనం పక్కన పెట్టి దేవుని మాట పట్టుకొని వెళితే ఎన్నెన్ని బలమైన కార్యాలు జరిగినాయి అక్కడ. అవునా? ఎర్ర సముద్రం పాయలు అవడం అంటే చిన్న విషయమా? మన్నా కురవడం చిన్న విషయమా? బండ నీళ్ళు ఇవ్వడం ఏంటంటే చిన్న విషయమా? వాళ్ళు యాత్ర చేస్తూ ఉంటే ఆఖరికి వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ వస్త్రాలు మాసిపోలేదు. మాసిపోతే ఇబ్బంది లేదులే, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్న కొలది బట్టలు కూడా పెద్ద అయితే వచ్చినాయి. అవునా కదా? బట్టలు అట్లా పెరిగినాయి చూడండి. అంటే పిరికితనాన్ని పక్కన పెట్టి దేవుని మాటను పట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే అరణ్యాన్ని కూడా, ఎండిపోయిన నదిలా ఉన్నదాన్ని కూడా జీవజలముగా దేవుడు మార్చగలడు. ఆమేన్. తప్పకుండా చేస్తాడు ఆయన. అయితే పిరికితనాన్ని పక్కన పెట్టి ప్రభువు మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళగలిగితే ప్రయోజకులైతారు. ఖచ్చితంగా దేవుని మాట మీద కనుక ఒక వ్యక్తి విశ్వాసం ఉంచి అడుగు ముందుకు వేస్తే ఆ వ్యక్తిని దేవుడు నిశ్చయముగా ప్రయోజకులను చేసి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుటకు ఆయన